అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ బీర్బల్ అక్బర్ కథలో ఒక చిన్న కథ. ఏమిటంటే అపాయంలో ఉపాయం. అపాయంలో ఉపాయం ఏమిటో మరి కథలోకి వెళ్ళి తెలుసుకుందామా. ఒకరోజు అక్బర్ బీర్బల్ విహారానికి వెళ్ళారు. ఇద్దరు కాసేపు ఆ వనంలో నడుచుకుంటూ వెళ్ళి అక్బరు పాదుషాకి ఒక సందేహం వచ్చింది. ఏమిటంటే, బీర్బల్, హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో ఏం చేస్తాము అని అడిగాడు. అడిగితే బీర్బల్ ఏం చెప్పాడంటే, ప్రభు, ఆ అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా? ఆయుధం ఉంటే సరిపోదా అని అడిగారు అక్బర్. కాదు ప్రభు, అపాయం ఆయుధం కంటే గొప్పది ఉపాయము అని సమాధానం చెప్పాడు. ఏమిటి, ఉపాయంతో చేస్తామా మనము అన్నాడు. అవును, బీర్బల్ చెప్పిన దాంతో అక్బర్కు నమ్మకం కుదరలేదు. ఏమిటి, ఆయుధం లేకుండా ఎలాంటి అపాయం నుండైనా బయటపడచ్చా అని వాదించడం మొదలుపెట్టాడు. ఇద్దరికి ఏనుగు ఇంకారం వినిపించింది. ఇద్దరు ఉలికిపడి వెనక్కి తిరిగి చూశారు. చూస్తే అక్కడ ఏమైందంటే, ఒక మదించిన ఏనుగు వనంలో మనుషుల తొండంతో విసిరేస్తూ, చెట్లని తొక్కుతూ, భీకరంగా అరుస్తూ చేస్తూ వీళ్ళ వైపుకి వచ్చింది. అక్బర్ వెంటనే వరలో కత్తి తీసి దాన్ని పట్టుకొని నిలబడ్డాడు. అయితే ఏనుగుకి అది ఏం తెలుసు? అది లెక్క చేయకుండా మీదికి వచ్చేస్తుంది. ఆ చిన్న కత్తి ఆ పెద్ద ఏనుగుని ఏం చేయగలదు? దీనికి తోడు అది మదించిన ఏనుగు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిన అక్బర్ బీర్బల్ వెనక్కి పరుగుదీసి అక్కడ ఉన్న ఒక ఎత్తైన అరుగు మీద ఎక్కి ఏనుగు బారి నుండి బయటపడ్డారు. చూసారా ప్రభు, మీ దగ్గరున్న కత్తి ఉన్నా మీరేమీ చేయలేకపోయారు. పరిగెత్తుకెళ్ళి ఆ అరుగు మీద ఎక్కడ ఉండాలి అనేది, ఎక్కడ కూర్చోవాలనేది మన ఉపాయం అన్నాడు బీర్బల్. నువ్వు చెప్పింది సరైందే అంటూ అక్బర్ బీర్బల్ని మెచ్చుకున్నాడన్నమాట. చూసారా పిల్లలు, మరి మనకి ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో ఎలా తెలివిగా చేసుకోవాలో అనేది మన బీర్బల్ గారు అక్బర్ గారికి నిరూపించారన్నమాట. మరొక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితే మరి. బీర్బల్ కాకిలెక్కలు. బీర్బల్ కాకిలెక్కలు ఏమిటో తెలుసుకుందామా. ఒకరోజు అక్బర్ బీర్బల్ వేటకెళ్ళారు. అడవిలో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. సరదాగా బీర్బల్ని తెలివిగా పరీక్షిద్దామని అనుకున్నాడు. వెంటనే తన పక్కనున్న బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులున్నాయి అని అడిగాడు. బీర్బల్ రెప్ప ఆర్పకుండా వెంటనే, ప్రభు, సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా 99,643 కాకులున్నాయి అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి ఇంత సులువుగా చెప్పేశాడు అని. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బీర్బల్? నీకు లెక్కలన్నీ తెలుసా? అంతకంటే ఎక్కువ కాకులుంటాయి అని అడిగాడు. అయితే పక్క రాజ్యం నుంచి మన రాజ్యంలో కాకులు చుట్టాలుగా వచ్చినట్టు అన్నాడు బీర్బల్. ఒకవేళ తక్కువగా ఉంటే అన్నారు అక్బర్ గారు. తక్కువగా ఉంటే మన రాజ్యంలో కాకులు వాళ్ళ చుట్టాలు కలవడానికి వెళ్ళినట్టు అని చెప్పాడు బీర్బల్. ఈ కథను ఏ రోజు వరకు బీర్బల్ తెలివితేటలను, స్మిత ప్రజ్ఞను ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే మరి. తెలివిగా అక్బర్ మహారాజు వేసిన చిక్కు ప్రశ్నలకి జవాబు చెప్పారు కదా. మరి మీరేమంటారు? ఎలా ఉంది ఈ కథ? మరి పిల్లలు వింటున్నారా? మరి తెలివిగా చెప్పే సమాధానమే ఇది గొప్ప సమాధానం. ప్రతి విషయంలో కూడా బీర్బల్ అక్బర్ గారికి చాలా తెలివిగా సమాధానం చెప్పేస్తూ ఉంటారనమాట. మరొక చిన్న సంఘటన ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి అనేది, అక్బర్ బీర్బల్ మధ్యన జరిగే సంఘర్షణ ఏమిటనేది మనం తెలుసుకుంటాం. మరైతే ఒకరోజు అక్బర్ చక్రవర్తికి ఒక సందేహం వచ్చింది. ప్రపంచంలో అతి విశ్వాసపాత్ర అయిన జంతువు, అసలైన విశ్వాసఘాతకమైన జంతువు ఏది అని అడిగాడు. అదే మాటకి బీర్బల్ చెప్పి తన సందేహం తీర్చుకోవాలనుకున్నాడు అక్బర్ గారు. ప్రభు, నేను 2 రోజుల్లో మీ దగ్గరకు ఆ 2 జంతువులను తీసుకొచ్చి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. బీర్బల్ 2 రోజుల తర్వాత బీర్బల్ ఏం చేశాడంటే, అక్బర్ చక్రవర్తి దర్బార్కి ఒక కుక్కని,
తన సొంత అల్లుడిని వెంట పెట్టుకొచ్చాడు. బీర్బల్ అక్బర్ని వివరిస్తూ, ప్రభు, మీరు కోరినట్టుగానే మీ ముందు ఈ 2 జంతువుల్లో ప్రపంచంలో అత్యంత విశ్వాసమైన జంతువు ఏదో తెలుసా? కుక్క. అది మనం ఏది పెడితే అది తినేసే బతుకుతుంది. అది మనం ఏం పెడితే అది తింటుంది. మన ఎంతో విశ్వాసంగా మన కూడా తిరుగుతుంది. ఇక ఆ కుక్క తన యజమాని కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. దాని జీవితాంతం యజమాని విశ్వాసపాత్రంగానే ఉంటుంది. మనం ఒక ముద్ద పెడితేనే కుక్క అంత విశ్వాసమైంది అని చెప్పాడనమాట. ఆ తరువాత ఎవరి గురించి చెప్తాడా అని అక్బర్ గారు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. బీర్బల్, మహారాజా, దీనికి పూర్తి వ్యతిరేకంగా అల్లుడు అత్యంత విశ్వాసఘాతకుడు. చేయించుకున్న సహాయాన్ని తెలివిగా తక్కువ సమయంలో మర్చిపోతాడు. తన మామ ప్రపంచంలోని సంపద అంతా చేతిలో పెట్టినా కూడా అతనికి సరిపోదు. మామకు సంబంధించిన సంపద అంతా తనదేనట్టు అనుకుంటాడు. అల్లుడు అన్నాడు. బీర్బల్ వివరణ ఆలకించిన అక్బర్ చక్రవర్తికి అతను చెప్పే మాటకి, అతను చెప్పే లోకజ్ఞానానికి, తెలివితేటలకి మెచ్చుకొని, నిజమే బీర్బల్, నువ్వు చెప్పింది కూడా అక్షరాల నిజం. మనమంతా ఎవరో ఒకరికి అల్లుళ్ళమే కదా. కానీ మన మామలు చేసిన సహాయము, త్యాగము, మరేదైనా కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోం. ఒక్క నిరూపణ చాలు. ఒక అల్లుడే ప్రపంచంలో అతిపెద్ద విశ్వాసఘాతకుడని, కృతజ్ఞత లేనివాడని చెప్పాడు మన బీర్బల్ గారని అక్బరు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కూడా అలా ఉండలేదు. ఎంతరో కొంతమంది బాగా చదువుకుని ప్రయోజకులయ్యి బాగా విద్యావంతులైన వాళ్ళు ఎప్పుడు కూడా మామగారు ఏం పెడతారన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. అసలు మనది మనం తింటున్నాం, కావాలంటే వాళ్ళకి మనం సహాయం చేద్దామనే ఆలోచనలో ఇప్పటి జనరేషన్లో కొంతమంది చాలా వరకు ఉన్నారు. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నారు, ఎంతో చక్కగా చూస్తున్నారు. మరి కథల్లో ఒకప్పటి కాలంలో బీర్బల్ గారు అక్బర్ వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసము, అలా నిరూపించడం కోసము చూపించారనమాట. ఒకనాటి అక్బర్ కూడా ఒక మామగారికి అల్లుడే కదా. మరి అక్బర్ అయినా బీర్బల్ అయినా మరి ఎలా ఉన్నాయండి కథలు? తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.